గుడ్ మార్నింగ్ అండి. సత్యం గారు, మనం చూస్తున్నాం ఫస్ట్ అసెంబ్లీ సెషన్సే ఎంత వాడి వేడిగా సాగాయో. అధికారం, బలమైన ప్రతిపక్షం రెండు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఉంటాయనేది మనకి మొదటి అసెంబ్లీ సెషన్సే ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. ఇప్పుడు రెండో అసెంబ్లీ సెషన్స్ కూడా అంతకు మించి ఉండబోతున్నాయనేది మనకి ముందుగానే చూస్తున్నటువంటి పరిణామాలు. అసలు నీటి పంపకాలకు సంబంధించి ఏ సర్కార్ ఏ విధమైన విధానాలను అవలంబించింది, కేంద్రానికి అప్పగించింది ఎవరు, రాష్ట్రానికి నష్టం చేకూర్చినటువంటి పార్టీ ఏదనుకోవచ్చు? ఇది రాసూసుకుందాం అంటే అది వాడి వేడి చర్చ కాదండి. అది వాళ్ళు వాళ్ళ ఆవేశాలతోటి రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు వెనకపట్టు పెట్టే అవకాశం ఉంది. తొడలు కొట్టుకోవటం, మైకులు ఇరిసేసుకోవటం, బైకాట్లు చేయటం, గందరగోళాలు సృష్టించడం, వీటి వల్ల ప్రయోజనాలు రాష్ట్రానికి ప్రయోజనం లేదు, తర్వాత ప్రజలకు ప్రయోజనం లేదు. అందుకని వాస్తవం ఏమిటో డాక్యుమెంట్స్తో సహా ప్రజలకు అప్పగిస్తే ఇప్పటికే పత్రికలకు సరే రెండు వైపుల నుంచి విడుదల చేశారు, వాళ్ళ వాళ్ళ పర్సెప్షన్స్ విడుదల చేశారు, ఏ వైఖరి అనుసరించావు అనేది. కాబట్టి మరిన్ని డాక్యుమెంట్లు కూడా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో అగ్రిమెంట్ చేసింది. కేసీఆర్ సంతకం పెట్టాల్సిన పని లేదు. మన తరఫున కన్సర్న్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ లేక దాని కన్సర్న్డ్ చీఫ్ ఇంజనీర్ వాళ్ళు సంతకాలు పెడితే అది అగ్రిమెంట్ కింద లెక్కే. కాబట్టి ఎవరు ఇప్పుడు ఈ 2 నెలల్లో మరి కేఆర్ఎంబి కృష్ణా రివర్ బోర్డుకు అప్పగించి చేసింది ఎవరు, లేదా గతంలో అసలు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది ఎవరు అనేటువంటి విషయాలు వాళ్ళ అగ్రిమెంట్లు బయట పెడితే నిజం తెలుసుద్ది. అయితే ఇప్పటి వరకు ఛాలెంజెస్ చేసుకునేది ఏంటంటే 2022, 2023లోనే కేంద్రానికి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు, ఆ పత్రాలు మేము అసెంబ్లీలో ఇస్తామని ముఖ్యమంత్రి అంటున్నాడు. మేము తర్వాత మనకి వాళ్ళు ఉన్నటువంటి టీఎంసీలు 811 టీఎంసీలు కృష్ణా బోర్డులో మనకు అంచనా, బచావతి ట్రిబ్యునల్ అంచనా వేసింది ఫ్లో అవుతున్నాయని. దాంట్లో 299కి కేసీఆర్ అంగీకరించాడు అనేది రేవంత్ రెడ్డి ఆర్గ్యుమెంట్. హరీష్ రావు ఆర్గ్యుమెంట్ ఏంటి, 1 సంవత్సరానికి అంగీకరించినాం, మళ్ళీ ట్రిబ్యునల్ వేసుకొని తేల్చే వరకు అనుకున్నాం అన్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి అగ్రిమెంట్ ఏంది, అది ఇప్పటి వరకు అదే కేటాయింపులు నడుస్తున్నాయి అనేది రేవంత్ రెడ్డి అగ్రిమెంట్. ఈ విధంగా ఆర్గ్యుమెంట్, ఈ విధంగా జరుగుతున్నటువంటి విషయాల మీద ఎవరు ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేస్తా ఉన్నారు. ఏదేమైనా ఇవాళ మనకు గోదావరిలో ఉన్నటువంటి 15 టీఎంసీలు వేస్ట్గా పోతున్నాయి. కృష్ణాకు వచ్చినటువంటి కృష్ణా మీద ఉన్నటువంటి 811 టీఎంసీలలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ విభజించుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజించుకోవటంతో ఒత్తిడి ఉంది. తర్వాత డ్యాముల సంఖ్య పెరిగింది. గతంలో మనం చర్చించుకున్నప్పుడు శ్రీశైలానికి ఎత్తిపోతల పోతిరెడ్డిపాడు పెంచినప్పుడు ఆయన వైఎస్ రాజశేఖర్ టైంలో 11,000 టీఎంసీ నుంచి 44,000 క్యూసెక్కులు తీసుకుపోవటానికి జీవో ఇష్యూ చేసిండు రాజశేఖర్ రెడ్డి. శ్రీశైలం, నాగార్జున సాగర్ లేదా తుంగభద్ర లేదా బ్యారేజీ ఇటువంటి ఉన్నప్పుడు కొంతమేరకు సప్లై అయినాయి. ఎప్పుడైతే ఆల్మట్టి ఎత్తు పెంచడం, తర్వాత తుంగా నది మీద ఒక డ్యామ్ వచ్చింది, భద్ర మీద ఇంకో డ్యామ్ వచ్చింది, ఆల్మట్టి వెనకాల ఇంకో డ్యామ్ వచ్చింది. ఇవన్నీ కర్ణాటకలో, మహారాష్ట్రలో ఎక్కడికక్కడ డ్యాములు కట్టేయటంతో ఇవాళ కృష్ణా నది మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి, అనుకున్నటువంటి అంచనా వేసుకున్నటువంటి కూడా నికర జలాలు కూడా లభించినటువంటి స్థితి వాళ్ళు ఫేస్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కృష్ణా రివర్ విషయంలో, తర్వాత 811 టీఎంసీల విషయంలో ఏమాత్రం రాజీ పడ్డ తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది. క్యాచ్మెంట్ ఏరియా, సాధారణంగా క్యాచ్మెంట్ ఏరియాకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో 68% ఉంటే ఆంధ్రాలో 38% మాత్రమే ఉంది. కాబట్టి క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం అయితే తెలంగాణకి ఎక్కువ రావాలన్నది ఆర్గ్యుమెంట్. తర్వాత రెండవది 50-50 అని ఆనాడు మేమన్నామని టీఆర్ఎస్ అంటుంది, ఇప్పుడు కూడా మేము అదే అంటున్నామని, మేము అటువంటి అగ్రిమెంట్ చేసుకోలేదని వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం అంచనా వేసుకుంటే ఏదేమైనా రాష్ట్రాలు విభజన జరుగుతూ ఉంటే నదుల వ్యవహారం కొట్లాట కొనసాగుతుంది. ఇప్పటికీ కావేరీ జలాల మీద గత 50 ఏళ్లుగా నడుస్తూనే ఉంది. ఈ విభేదాలు తప్పవు. కాబట్టి ఇప్పుడు కూడా రాష్ట్ర విభజన వలన ఇటువంటి సమస్యలు వస్తాయి. కానీ రెండు రాష్ట్రాల శ్రేయోభిలాషులు
దీన్ని డ్యాముల మీదకి పోయి దీన్ని కూడా ఎలక్షన్ ఇష్యూగా మలచడానికి ప్రయత్నం చేస్తున్నారు. డ్యాముల మీదకి రావటం, అవతల తెలంగాణ వ్యతిరేకత రెచ్చగొట్టడం, లేదా మనం పోయి కూర్చోవటం ఆంధ్ర వ్యతిరేక, ఇవన్నీ ఎలక్షన్లకు ఉపయోగించుకోవటానికి కూడా ఎత్తులు పై ఎత్తులు వేస్తా ఉన్నారు. చివరికి రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినటం, ప్రజల మధ్య వైరుధ్యాలు రావటం, లేని కొట్లాట్లు పెట్టడం, ఇటువంటివన్నీ జరిగేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర విభజన జరిగిన ఒకళ్ళ వేళ ఒకళ్ళు దాడులు చేసుకోవటం కానీ ఒకళ్ళనొకళ్ళు అవమానించుకోవటం కానీ జరగలేదు. కాబట్టి ఇప్పుడు వీటికాడ రెచ్చగొట్టుకొని చేయటం కరెక్ట్ కాదు. తర్వాత రెండవది, ఈ వాటర్ పాలసీ ప్రకారం కింది నుంచి కేటాయించుకుంటూ వస్తారు. అంటే సపోజ్ కింద ప్రకాశం బ్యారేజ్ నుంచి ఫ్లో అయ్యేటువంటి 110 టీఎంసీలు ముందు ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తారు. ఆ తర్వాత పైకి వచ్చినాక నాగార్జున సాగర్. ఇటువంటి పాలసీస్ కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ పాలసీస్ అన్ని కూడా మనం చదివిన తర్వాత ఈ పాలసీస్ అని వీళ్ళకి అర్థం కాక కాదు, రాజకీయ నాయకులకు అర్థమైంది, ఐఏఎస్లకు తెలుసు, తర్వాత నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు కూడా తెలుసు. పొలిటికల్ ఇంట్రెస్ట్ కొద్దీ దీన్ని కాంట్రవర్ట్ చేస్తా ఉన్నారు. ఇవాళ వాస్తవానికి మరి తెలంగాణలో క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉండి, తర్వాత దీని మీద ఆఖరికి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ మీద కూడా 110 టీఎంసీలు కేటాయిస్తే 2 కెనాల్స్ అటోటి ఇటోటి 11 లక్షల ఎకరాలు బారాలని, ఈ 11 లక్షల ఎకరాలు కూడా మరి కృష్ణా జిల్లా భూములు ఉన్నాయి, వెస్ట్ గోదావరి జిల్లా భూములు కూడా కొన్ని ఉన్నాయి. అందుకని తెలంగాణకు రావాల్సినటువంటి వాటా న్యాయమేట క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం కనీసం, నేను ఆంధ్రాకి వ్యతిరేకంగా ఆర్గ్యుమెంట్ చేసే స్వభావం నాకు లేదు, కానీ క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉన్నటువంటి తెలంగాణకు ఎక్కువ ఇవ్వకపోయినా 50% పంచడం అనేది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మిగతా నిధులు పంచినట్టుగానే 60-40 అనే నిధులు జనాభా భౌగోళికం ఇలానే వాటర్ను అలా పంచడం భావ్యం కాదు. ఎందుకంటే వాటర్ను పంపిణీ చేయట్లో క్యాచ్మెంట్ ఏరియా తీసుకోవాలి, ఎక్కడి నుంచి నీ వరద వస్తుందనే తీసుకోవాలి. కాబట్టి అది తీసుకొని కనీసం 50% తెలంగాణకి ఇస్తే, తర్వాత ఇంకోటి కూడా ఆంధ్ర ప్రాంతానికి కృష్ణా కింద కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి. ఒకటి బ్యారేజ్ ఉంది, 2 గోదావరి నుంచి కృష్ణా బ్యారేజీలకు ఒక కాలువ వేశారు, అక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి పోలవరం కింది నుంచి. ఆ తర్వాత ఇప్పుడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పులిచింతలు కట్టారు, అక్కడ 40 టీఎంసీలు నిల్వ చేసుకోగలుగుతున్నారు. తర్వాత నాగార్జున సాగర్ కుడికాలో పూర్తిగా 110 టీఎంసీ 11,000 క్యూసెక్కులు రోజు 110 టీఎంసీలు పూర్తిగా ఆంధ్ర ప్రాంతానికి చెందుతాయి. తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్న దాంట్లో కూడా లెఫ్ట్ కెనాల్ కింద మళ్ళీ కృష్ణా భూములు ఉన్నాయి, 3 లక్షల ఎకరాల వరకు 3-4 లక్షల ఎకరాల వరకు ఉంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు ఆంధ్ర కూడా పెద్ద మనసుతోటి ఆలోచించి క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉంది, కింద మనం బెనిఫిట్ అవుతున్నాం అని చెప్పేసి 50%కి అంగీకరిస్తే తెలంగాణలో ఉన్న ఇప్పుడు చేపట్టిన ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది, న్యాయం జరిగే అవకాశం ఉంది. దీనికి ముందు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ఏకాభిప్రాయానికి రావడం అవసరం. ఇప్పుడు ఈ 2 పార్టీలే లేవు, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి. మరి పరిపాలించే బీజేపీ పార్టీ ఉంది, తర్వాత ఈ ప్రాజెక్టుల కోసం గతంలో పోరాడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. నందికొండ ప్రాజెక్టు కోసం అసలు పోరాడింది ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ. ఆ తర్వాత మరి ఈ ప్రాజెక్టు గట్ట దాంట్లో ఇనిషియేషన్ చేసుకుంది జవహర్లాల్ నెహ్రూ, 1955లో ఇనాగరేషన్ చేసింది నెహ్రూ. కాబట్టి ప్రారంభించిన నెహ్రూ కాంగ్రెస్ పార్టీ, కొట్లాడిన నందికొండ ప్రాజెక్టు కావాలని కొట్లాడిన కమ్యూనిస్టులు, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి బీజేపీ, ఇవన్నిటికి కూడా పాత్ర ఉంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ముందు తెలంగాణలో ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత మిగతా ఇంకో రాష్ట్రం మీద అది కూడా కానీ ఇప్పటికే పూర్తిగా పొలిటికలైజ్ అయిపోయింది నీటి పంపకాలు అవుతుంది. అయినప్పటికీ కూడా ఒక అంగీకారానికి రావడం కష్టం కాదు. ఎందుకంటే దీనికి అన్నిటికీ కూడా పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ కాదు, సైంటిఫిక్ స్కేల్స్ ఉన్నాయి. అంటే ట్రిబ్యునల్ తీర్చినటువంటి 811 టీఎంసీలు తీర్చినటువంటి సైంటిఫిక్ లెక్క ఉంది, తర్వాత క్యాచ్మెంట్ ఏరియా లెక్క ఉంది, తర్వాత భూములకు ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు ఎవరికి మారుతుందనే లెక్క ఉంది. ఈ లెక్కలన్నీ ఉన్న తర్వాత సైంటిఫిక్ సొల్యూషన్ ఏమిటో దాన్ని చర్చించి ఒక అభిప్రాయానికి ముందు తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చి దాన్ని కేంద్ర ప్రభుత్వం ముందర పెడితే మంచిది. తర్వాత మరొకటి, కేంద్ర ప్రభుత్వం వీటిని స్వాధీనం చేసుకుంటాం అనటం, ఇప్పుడు స్వాధీనం చేసుకుంటే రేపు మరి ట్రిబ్యునల్ ఎవరికి ఎంత రావాలనేది ఎవరు తేల్చాలి? రాష్ట్రాల స్టేక్ లేకుండా పోతే
కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారం ఇప్పుడు తెలంగాణ విభజించినప్పుడు 6 గ్రామాలు కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసింది ఆంధ్రాకు, భద్రాచలం జిల్లా నుంచి. ఇప్పుడు రేపు కూడా ఇక్కడ ఇగో మీకు 400, మీకు 200, మీకు 300, మీకు 300 వాళ్ళ ఇష్టానుసారం డిక్టేట్ చేస్తే 2 రాష్ట్రాలకు కూడా అన్యాయం జరగవచ్చు. దానికైనా జరగవచ్చు, దీనికైనా జరగవచ్చు. కాబట్టి ప్రాజెక్టులు రివర్స్ బోర్డుకు అప్పగించితే మన క్లెయిమ్ పోతుంది. కాబట్టి రేపు కొత్త ట్రిబ్యునల్ వేశారు కాబట్టి కేటాయింపులు అయిన తర్వాత అప్పుడు ఆలోచించవచ్చు ఎవరు నడపాలనేది. దీనికి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత ఉంది. కొట్లాడుకున్నారు ఈ మధ్య. ఆంధ్ర ప్రాంతాల నుంచి గేట్లను ఇరగొట్టి నీళ్లు తీసుకుపోయారు. ఎందుకు తీసుకుపోయారంటే రాష్ట్ర ప్రజల కోసమా అంటే పేరుకు మాకు మంచిళ్ళ కోసం. అది కూడా ఎలక్షన్స్ లో భాగంగానే చూసాం కదా. అంటే అప్పుడు ఎలక్షన్స్ ముందు రోజు చేసినటువంటి జరిగినటువంటి పరిణామాలు అవన్నీ. అది కాబట్టి వీటిని కూడా రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నంత కాలం ఈ జగడ విట్నే ఉంటది. కాబట్టి నిజంగా వీళ్ళకు రాష్ట్ర ప్రయోజనాలే నెంబర్ 1 అని అయితే ఏకాభిప్రాయానికి రావాలి. ఓకే, ఎస్. మరి ఎంతవరకు ఏకాభిప్రాయానికి వస్తారు? ఇప్పటికే సవాలు చూస్తున్నాం, ప్రతి సవాలు చూస్తున్నాం. మేము అన్ని ఆధారాలతో పాటు ముందుకు వస్తున్నాం అని చెప్తున్నారు అసెంబ్లీలో. కాదు, సవాల్ ఎందుకు, చర్చ జరగనియండి. గతంలో ఇంతకన్నా పెద్ద పెద్ద కుంభకోణాలు బయట తీశారు శాసనసభ్యులు, ప్రతిపక్ష శాసనసభ్యులు. వెంకయ్య నాయుడు, జయపాల్ రెడ్డి, ఓంకార్ ఉన్నప్పుడు చాలా స్కాండల్స్ బయటకు తీసుకొచ్చారు. చాలా మంది మంత్రులు రాజీనామా చేయాల్సి వచ్చింది. రేపు తప్పులు జరిగితే ప్రజలే గ్రహిస్తారు. కానీ కొట్లాడుకోవటం ఎందుకు? ఎవరి హయాంలో ఏం పత్రాలు జరిగినాయి, ఏం అగ్రిమెంట్ జరిగినాయో అవి శాసనసభ డాక్యుమెంట్స్ తో సహా, ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచితే పత్రికల ద్వారా ప్రజల దృష్టికి వస్తుంది. వీళ్ళు మైకులు మాట్లాడేవన్నీ కరెక్ట్ కాదు. ఎవరికి అనగా వాళ్ళు అన్వయించుకుంటారు. ఓకే, ఎస్. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఆశా గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్.